సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళదాం. ఈ మధ్యన విడుదలైన తెలుగు సినిమాల్లో నాకు బాగా నచ్చిన, నేను విపరీతంగా మెచ్చిన సినిమా మనమంతా. రెగ్యులర్ ఫార్ములా తెలుగు సినిమాకి అతీతంగా స్వచ్ఛమైన మానవీయ విలువలతో డిఫరెంట్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. అంతకంటే ఎక్కువ గర్వపడ్డాను. ఎందుకంటే ఈ తరహా సినిమాల్ని మరాఠీ వాళ్ళు, మలయాళం వాళ్ళు, బెంగాలీ వాళ్ళు చేసి నేషనల్ అవార్డులు కొడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. అటువంటి సినిమాలు చేసే సత్తా తెలుగు వాళ్ళకు కూడా ఉంది. అలాంటి మేకర్స్ తెలుగులో కూడా ఉన్నారు. విశ్వనాథ్ గారు, బాపు గారులతోనే ఆ తరహా సినిమాల రూపకల్పన అంతరించిపోలేదు. అవకాశం కలిసొస్తే అద్భుతాలు చేయడానికి చంద్రశేఖర్, ఏలేటి లాంటి వారు సన్నద్ధంగానే ఉంటారు అన్న నమ్మకం కలిగింది. బోల్డ్ అంత ఆనందం వేసింది సినిమా చూసిన తర్వాత. మంచి సినిమా. ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ లో చంద్రశేఖర్, ఏలేటి గురించి ఓ అభిప్రాయం ఉంది. ఎక్కడో చోట ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ మొదలవుద్ది అని చాలా ఆశగా ఎదురు చూశాను. కానీ నిరాశ ఎదురైంది. పర్సనల్ గా నాకే చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది ఈ సినిమా రిజల్ట్. ఏం జరిగింది? ఓ మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరించలేదు? ఈ ప్రశ్న నన్ను 2 రోజుల పాటు వదలకుండా వేధించింది. తర్వాత చాలా మంది మనమంతా ఎందుకు ఆడలేదు అన్న దానికి సంబంధించి వారి వేలో విశ్లేషణలు చేసుకుంటా వచ్చారు. డబ్బింగ్ సినిమా లాగా అనిపించింది. అలా అనిపించడం అనే మ్యాటర్ ని కంట్రోల్ చేయడంలో ప్రొడక్షన్ టీం కంప్లీట్ గా ఫెయిల్ అయింది. సినిమాకి సరిగా పబ్లిసిటీ జరగలేదు. జనాల్లో సినిమాకి సంబంధించి ఆసక్తి కలిగేలా ప్రమోట్ చేయలేదు వంటి రీజన్స్ చూపెట్టారు. ఇవి కొంతవరకు నిజమే, కానీ పూర్తిగా వీటి మూలంగానే సినిమా ఫెయిల్ అయిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే పెళ్లి చూపులు సినిమాకి బీభత్సమైన పబ్లిసిటీ అయితే చేయలా. మౌత్ టాకే సినిమాని బ్రహ్మాండమైన సక్సెస్ చేసింది. ఇంకా చెప్పుకోవాలి అంటే పెళ్లి చూపుల్లో కంటే మనమంతాలోనే ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ ఉంది. ప్రూవ్ డైరెక్టర్ ఉన్నాడు. అంతకు మించిన పబ్లిసిటీ ఏం కావాలి? మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి. పెళ్లి చూపులు సినిమాని నేను బందర్లో చూశాను, సెకండ్ షో. ఆ షోలో లెక్కేసుకుని చూసుకుంటే దాదాపు 50 మంది కూడా ఉండరు. కానీ చూసిన 50 మంది సినిమా గురించి బాగుందని మాట్లాడుకోవడమే నేను అక్కడ విన్నా. ఆ సినిమాకి అసలు ఓపెనింగ్స్ లేవు సరిగ్గా. అయినా సరే మౌత్ టాక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మనమంతా పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. కానీ సినిమాకి పాజిటివ్ మౌత్ టాక్ క్రియేట్ అవ్వలేదు. క్రియేట్ అవ్వకుండా ఎలా స్ప్రెడ్ అవుతుంది? చిత్రమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాకి అందరూ కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఏ ఒక్క రివ్యూర్ కూడా సినిమాని తక్కువ చేసి చూపెట్టలేదు. అయినా సరే సినిమా గురించి జనాల్లో కదలిక రాలా. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గారికి ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఈ సందర్భాన్ని ఉదాహరిస్తూ. ఆయన చందమామ కథలు సినిమాని క్రిటిక్సే జనాలు చూడకుండా చేశారు అని పెద్ద నిందేశారు. మనమంతా సినిమా గురించి రివ్యూలు చేసిన వాళ్ళందరూ చాలా బాగుందనే చెప్పారు. కానీ ఈ సినిమా జనాలకు ఎక్కలేదు. రివ్యూలు సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తాయి అన్నది నిజమే కాదు. 1% కన్నా తక్కువగానే రివ్యూలు సినిమా రిజల్ట్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకు ఇదే ఉదాహరణ. సినిమా రిజల్ట్ మీద మాక్సిమం ఇంపాక్ట్ చూపించేది మౌత్ టాక్. పబ్లిసిటీ కూడా కాదు. పబ్లిసిటీ కేవలం ఆడియన్స్ లో ఆసక్తి కలిగిస్తుంది. కానీ సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసేది మాత్రం ప్రేక్షకుల మధ్య నడిచే టాకే. మరి ఈ మనమంతా సినిమాకి ఎందుకని పాజిటివ్ టాక్ జనరేట్ అవ్వలేదు? ఎందుకంటే తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేసే విషయంలోనూ, మేకర్స్ ఆడియన్స్ కి నచ్చేట్టుగా సినిమాను రూపొందించే విధానంలోనూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఏంటి అంటే మనమంతా ఓ అనాథ చిత్రం అయిపోయింది అని. ఎలా అంటే తెలుగు ఫిల్మ్ మేకర్స్ సినిమాని రూపొందించేప్పుడు టార్గెటెడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు. ఈ మనమంతా సినిమాకి టార్గెటెడ్ ఆడియన్స్ లేరు. ఇది మనందరం నమ్మాల్సిన నిజం. తెలుగు సినిమా లోకంలో మాస్ ఆడియన్స్ ఉన్నారు, ఫ్యామిలీ ప్రేక్షకులు ఉన్నారు, యూత్ ప్రేక్షకులు ఉన్నారు, క్లాస్ ఆడియన్స్ ఉన్నారు. కానీ ఉత్తమ అభిరుచి గల చిత్రాలను ఆదరించే ప్రేక్షకుల లెక్క తేల్చడం కొంచెం కష్టమైన విషయమే. రకరకాలుగా ఉన్న తెలుగు ఆడియన్స్ లో ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకున్నాయి, ఎవరి డిమాండ్లు వాళ్ళకున్నాయి. మాస్, ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటే ఆ సినిమాని సూపర్ హిట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. లాజిక్లు, గీజిక్లు ఇలాంటి వాటితో కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. ఇక ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు క్లాస్ ఆడియన్స్ అని అనుకుంటారేమో. కాదు, వాళ్ళకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సినిమాలో కదా సాఫ్ట్ గా ఉండొచ్చు, కానీ స్లోగా మాత్రం నడవకూడదు. క్లాస్ టచ్ ఇచ్చి లాజికల్ ని ఎగ్గొట్టేసినా పర్లేదు, కానీ కామెడీని మాత్రం మిస్ చేయకూడదు. అవి ఉంటే చాలు క్లాస్ ఆడియన్స్ జేగొట్టేస్తారు. ఇంత వ్యవహారం ఉంది. మరి మనమంతా విషయానికి వస్తే ఏ వర్గం రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు అనామక చిత్రం కాక ఏమవుద్ది? రుద్రవీణ సినిమా గురించి చిరంజీవి గారు ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా డిసప్పాయింట్ గానే మాట్లాడతారు. ఒక మెసేజ్ చెప్తూ చాలా చక్కటి సినిమా తీసాం, కానీ దాని రిజల్ట్ ఇప్పటికీ భయపెడుతూనే ఉంటది అని అంటూ ఉంటారు ఆయన. అరే అంత మంచి సినిమాని పట్టుకుని ఎందుకు ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నారు అని నాకే చాలా సార్లు అనిపించింది. కానీ ఇప్పుడు నిజం బోధపడుతుంది. తెలుగులో ఉత్తమ చిత్రాలని ఆదరించే అభిరుచి గల ప్రేక్షకులు మొత్తంగా లేరు అని కాదు, ఉన్నారు. చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఓ సినిమాని సూపర్ హిట్ చేసే పర్సంటేజ్ లో అయితే లేరు. ఈ సంగతే మనమంతా సినిమా సక్సెస్ కాకపోవటానికి మెయిన్ రీజన్ అన్నది నా గట్టి నమ్మకం. పోతే ఈ విషయానికి సంబంధించి ప్రేక్షకుల్ని నిందించడం మాత్రం కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే వాళ్ళకి ఏది అందుబాటులో ఉందో దాన్ని అలవాటు చేసుకుని
ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇండియా మొత్తం కూడా క్రికెట్ మాత్రమే అద్భుతమైన గేమ్ అనే భ్రమలో ఉండేవారు. ఇప్పుడు మిగతా గేముల గురించి ఆలోచిస్తున్నారు. ఆ ఆటల్లో ఉన్న కిక్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ని సీరియస్ గా తీసుకున్నారు. విశేషమైన కృషి చేశారు. ఈ రోజు బ్యాడ్మింటన్ అనే స్పోర్ట్ కి ఓ ఆదరణ తీసుకొచ్చారు. దేశం మొత్తం ఆలోచిస్తుంది. ఆ తరహా ఆలోచన మంచి సినిమాల గురించి కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఏర్పడాలి. అందుకు ఎక్కడో చోట మార్పు మొదలవ్వాలి. కళాత్మక చిత్రాల్లో ఉన్న కిక్ ని ప్రేక్షకులు అర్థం చేసుకునేలాగా చర్చలు సాగాలి. డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తే అభిరుచి అవుతుంది. అభిరుచి కాస్త అలవాటు అవుతుంది. అలా జరిగితే ఆటోమేటిక్ గా మంచి సినిమాలకి ఆదరణ లభిస్తుంది. ఎక్కువగా తెలుగు వాళ్ళు సినిమాల గురించి డిస్కషన్ మొదలు పెడితే ఏ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఏ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది, ఇవే వినిపిస్తా ఉంటాయి. వాటితో పాటు కళాత్మక సినిమాల గురించి, అందులో ఉన్న ప్రత్యేకతల గురించి కూడా చర్చలు జరిగితే తప్పకుండా మార్పు వస్తుంది. మార్పే కనుక సాధ్యమైతే తెలుగు నుండి కూడా ప్రపంచం ఆశ్చర్యపోయే సినిమాలు బయటకు వచ్చే అవకాశాన్ని ఊహించొచ్చు. అదేమీ అసాధ్యం కాదు. మార్పు నుంచే అభివృద్ధి సాధ్యపడుతుంది. సంకల్పంతో కృషి చేయాలే కానీ ప్రపంచ సినిమా మార్కెట్ పై సత్తా చాటం తెలుగు సినిమా పరిశ్రమకి చిన్న విషయమే అవుద్ది. ఎందుకంటే తెలుగోళ్ళు మామూలు కాదు, చాలా గెట్టోళ్ళు. బరిలో దిగడానికి తటపటా ఇస్తారే గాని ఒకసారి దిగాక మాత్రం పట్టు వదలరు. ఎక్కడో చోట మార్పు మొదలవ్వాలనే కోరుకుందాం. మన సినిమాల కోసం ప్రపంచం వెంపర్లాడే స్థాయికి తెలుగు సినిమా పరిశ్రమ ఎదగాలని ఆశిద్దాం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.